మనకి చౌతస్సి ఘాట్ అంటామన్నమాట. చౌతస్సి ఘాట్ అని ఏ విధంగా అయితే అంటూ ఉన్నామో, ఇక్కడ పురాణాల ప్రకారం మనకి దత్తాత్రేయుల వారికి కూడా చాలా ఇష్టమైనటువంటి ఘాట్ ఇది. అందుకనే దీన్ని చౌతస్సి ఘాట్ అని అంటాము. స్కాంద పురాణం ప్రకారం మనకి ఇది తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత నారద ఘాట్, ఎక్కడైతే నారద ఘాట్ ఉందో అక్కడ మనకు ఏవైనా తీరని సమస్యలు ఉంటాయనుకోండి, వాదోపవాదాలు ఉండే విషయాలు కానీ తీరని సమస్యలు కానీ ఉంటే మనము నారద ఘాట్లో స్నానం చేసి అక్కడ మనము ఆ విషయాన్ని సంకల్పించుకుంటే ఆ జరగవు అని అనుకున్నటువంటి విషయాలు కూడా అక్కడ అనుకుంటే జరిగిపోతాయండి నారద ఘాట్లో. ఆ తర్వాత మనకి రాణామహల్ ఘాట్ అని, ఈ రాణామహల్ ఘాట్లో ఏమైనా విఘ్నాలు వస్తుంటాయి అనుకోండి, ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే ఈ బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ కాశీపట్టణంలో అశ్వమేధ యాగాలు చేసేకి ముందు, ఇంతకుముందే చెప్పాను మీకు దశాశ్వమేధ ఘాట్ అని, ఆ 10 సార్లు అశ్వమేధ యాగాలు చేసే ముందు కూడా అక్కడ విఘ్నేశ్వరుని ఏ విఘ్నాలు కలగకూడదని కోరుకున్నారు. కనుకనే అక్కడ రాణామహల్ ఘాట్ అని ఇప్పటికీ మనం చెప్తున్నాం. అదేవిధంగా అహల్య ఘాట్, ఈమెనే చాలా భక్తి పునీతురాలన్నమాట. ఈమె సంకల్పించినందువల్లనే దేవాలయం ఈ రోజున మనం చూస్తున్నటువంటిది అంత నిర్మాణ వైభవంగా నిర్మించి ఉన్నారు. పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారంగా ఆమెకి మనసులో సంకల్పించింది, సిద్ధించింది. కనుకనే ఆమె జీవన్ ముక్తిగా ఆ ముక్తి పొందుతూ అందుకే ఆమె పేరుతోనే ఇప్పటికీ కూడా అహల్య ఘాట్ అని ఉంటూ ఉన్నారు. ఈ విధంగా మనం కాశీలో పరమేశ్వరుని గంగలో స్నానాలు చేసి ఈ ఘాట్లలో కూడా మునిగి మనము ఆ దండం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ఆ పరమేశ్వరునికి వేడుకుంటే మనకి ఇక జీవన్ ముక్తే కానీ